హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా దేవం అయితే పని మనిషితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా మత్తు మందు సత్యకి నీళ్ళలో పాలనలో కలిపి ఇవ్వాలి. బోనం ఎత్తే లోపు ఈ మత్తు మందు తనకి ఇవ్వాలి. తను కళ్ళు తిరిగి కింద పడిపోవాలి, ఈ పోటీలో ఓడిపోవాలి అని తనైతే చెప్తూ ఉంటుంది. దీనికి పని మనిషి సరే అని చెప్తూ ఉంటుంది. ఇంకా గుడి దగ్గరికి ఇరు కుటుంబాలు వస్తారు. సత్య వాళ్ళ అమ్మ అయితే దేవమని ఇలా అడుగుతుంటుంది. వదిన గారు మమ్మల్ని ఎందుకు పిలిచారని అడుగుతుంది. ఇక్కడ ఒక పరీక్ష జరగబోతుంది, నీ కూతురికి అగ్ని పరీక్ష పెడుతున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు అర్థం కాక సత్య వాళ్ళ పేరెంట్స్ అలాగే చూస్తూ ఉంటారు. నీ బిడ్డ మీద పట్టిన ఏదో జరిగిపోవాలి అంటే నేను పెట్టిన పోటీలో గెలవాలి, అమ్మవారికి బోనం సమర్పించాలి. తను ఏదైనా తప్పు చేసి ఉంటే బోనం అమ్మవారి స్వీకరించదు, మధ్యలోనే ఏదో ఒకటి అవుతుంది, బోనం అమ్మవారి వరకు చేరదు. తను ఏ తప్పు చేయలేదు అంటే బోనం అమ్మవారి దాకా వెళ్తుంది, అమ్మవారు కూడా స్వీకరిస్తుంది. ఇదే నేను పెట్టబోయే పరీక్ష అని దేవం అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు సత్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఈ పోటీలో గెలిస్తేనే మీ బిడ్డ మా ఇంట్లో ఉంటుంది, లేకపోతే లేదు అని దేవం అంటుంది. ఆ మాటలకు వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. మీ బిడ్డ ఏ తప్పు చేయకపోతే సుఖంగా మా ఇంట్లో ఉండొచ్చు, ఒకవేళ ఈ పోటీలో ఓడిపోతే కనుక మా ఇంట్లో ఉండే అర్హత తనకి లేదు అని దేవం అయితే అంటుంటుంది. ఆ మాటలు విన్న విశ్వనాథ్ మీద షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. సత్య వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. ఇంకా క్రిష్ సత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.